వీడియో కూర్చున్నోళ్ళకి ఇంకా వీడియో అయితే అప్లోడ్ కాలేదు, భక్తులు చూడలేదు. వీడియో అప్లోడ్ అయినాక చూసేటోళ్ళకంతా ఇది రేస్ అవుతుంది. అవును. ఈడ ఉన్నోళ్ళకంత ఎందుకు రావాలబ్బా అని అర్థమవుతుంది. ఎందుకు రాకుర్రి? అమ్మ కోసం రారు. ఇక్కడ ఉన్నది ముగ్గురు అమ్మలు. డబ్బు కావాలంటే లక్ష్మి ఉంది. విద్యా బుద్ధులు కావాలి, టాలెంట్ కావాలంటే సరస్వతి ఉంది. ఈ రెండింటిని కాపాడడానికి శక్తి ఉంది. ఏమి ఇంకా ఇంకా బయట ఉన్న ఆ విజయ చాముండేశ్వరి మాత, రుద్రశూలం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అఖండ జ్యోతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమి ఇవన్నీ అద్భుతమైన ప్రత్యేకతలు. దీనిల కోసం రారి, నా కోసం రాకూడదు. మొన్న ఒక ఆయన ఏమంటాడంట, గురువుగారు గాని పోతే గురువుగారు వెనుకనే పోతుంది, అమ్మవారు ఈడ ఉంటలేదు. గురువుగారు భుజం మీద కూర్చొని ఉంటది ఎప్పుడు అమ్మవారు అంటాడంట. అతనికి ఎడ కనిపించిందో గురువుగారు భుజం మీదే ఉంటది. ఏమి విచిత్రం ఇదంతా కదా, విచిత్రం కదా. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఒక నిజమైన గురువుని ఎట్లా గుర్తించాలి? అంటే అందరూ వేసుకుంటారు, నేను గురువు అని చెప్పుకుంటారు. చాలా మంది యూట్యూబ్లో చూస్తున్నాము. ఎట్లా పడితే ఎట్లా మంత్ర దీక్షలు ఇస్తారు, నేనే గురువును అట్లా చేయండి ఇట్లా అని. నిజమైన గురువుని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? అంటే మాటలో స్వచ్ఛత, నడవడికలో స్వచ్ఛత, ప్రతి దాంట్లో ధర్మం, ఆచరణలో ధర్మం, వ్యవహారంలో ధర్మం, ఆయన మాట లోపల పరిపూర్ణమైనటువంటి చేతస్సు, విశ్వాసం కనబడాలి. సాంప్రదాయికతమైనటువంటి జీవన శైలి, జీవన విధానం, మన సనాతన వారసత్వానికి సంబంధించినటువంటి విధి, ఆయన లైఫ్ స్టైల్లో ఆ విధి, నిరంతరం వేద ధర్మాన్ని, యజ్ఞ ధర్మాన్ని, గౌ సంతతిని, ఈ వైదిక పరంపరను కాపాడు గురువులందరూ శ్రేష్ఠులే. వైదికత కాదని ఉన్న వాళ్ళు ఎవరైనాను, వాడు ఎంత పెద్ద తోపైనా, ఎన్ని ఇంద్రజాల క్రియలు చూపించినా, ఎన్ని గారడి విద్యలు చూపించి ఇట్లా చిటికేస్తే నీ బాధలు తక్క చేసినా వాడిని నమ్మకుర్రు. ఇప్పుడు కొన్ని మోహిని విద్యలు, యక్షిని విద్యలు చిన్న చిన్నవి నేర్చేటారు నాయన. అవి చిన్న చిన్నవే. వీటి ద్వారా మిమ్మల్ని సమ్మోహనపరిచి మీ పనులు తొందరగా చేస్తారు. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ సేల్ కావాలంటే దాని మీద కొన్ని ఆశలు కల్పింపజేసి దాన్ని అమ్మనిగా చేసుకుంటాడు వాడు, బిజినెస్ పెరగాలని. అట్లా చిన్న చిన్న ట్రిక్లతోటి మిమ్మల్ని వశపరుచుకుంటారు వాళ్ళు. ఆ పూటకు మీ పనులు చేస్తారు, తర్వాత మీ జీవితం ఎన్ని విధాలుగా నాశనం కావాలో అన్ని విధాలుగా నాశనం అవుతుంది. ఇటువంటివి నమ్మకుండా నిరంతరం ఏదైతే మన సనాతన పరంపరకు వస్తున్నటువంటి విధి ఆయనలో కనబడాలి. రెండవది, గుండె చప్పుడు ఆగిపోయినా కూడా గురి తప్పని మాట అతని నోట్లో రావాలి. ఆయన సత్యవంతుడైన గురువు. శాస్త్ర ప్రమాణాన్ని ఒక 10 రకాలుగా చెప్పేవాడే గురువు. ఒకే మూలంలో, ఒకే ప్రమాణంలో చెప్పేవాళ్ళు కాదు. అన్ని మతాలని, అన్ని ధర్మాలను, అందరి దేవతలను ఒకే భావనతో చూసేవాడు మంచి గురువు. ఇప్పుడు నేను అమ్మవారిని కొలుస్తున్నానా, ఏ సభకు అయినా జై శ్రీరామ్ అంట, హరహర మహాదేవ్ అంట. అమ్మనే అన్నాను కదా నేను సర్వదేవత నమస్కృతం చేస్తున్నప్పటికీ జగదంబలోనే ఎప్పుడు లయమై ఉంటాను. అంటే నన్నే గురువు అని కాదు ఈడ. ఫర్ ఎగ్జాంపుల్, ఇటువంటి గురువుని ఈ లక్షణాలు ఎక్కడున్నా కూడా హీఈస్ ద పర్ఫెక్ట్ గురు అని సరెండర్ అయిపోవాలి. ఆయనకు ఇక పడిపోలే, బోర్లో పడిపోవాలి, నెత్తి ఊక గుద్దుకోవాలి రక్తం వచ్చేదాకా. అప్పుడు మోక్షం వస్తుంది. మోక్షం కపాలం పగిలిపోయింటది కదా. ప్రస్తుత సమాజంలో ఎట్లుందంటే యూట్యూబ్లో చూస్తారు, ఇంకా మీరే నా గురువు అని వెళ్తారు, ఇంకా మంచిగా అయితేనేమో గురువు అని స్వీకరిస్తారు. యూట్యూబ్ చాలా మంచిది, నీవు కూడా ఇక్కడికి రాకుడు లేకపోతే. అవును, నిజంగా యూట్యూబ్ మొక్కు అందరూ యూట్యూబ్ ద్వారా మీకు కనిపించే గురువుల్లో కూడా నేను చెప్పిన క్వాలిటీస్ చూడండి. గురువులో మెయిన్ భూతదయ ఉంటుందయ్యా. భూతదయ ఆయన శ్వాస లేని శరీరానికి విలువ లేనట్టనే భూతదయ లేని గురువుకు విలువ లేదు. భూతదయ అంటే ఆయన కనీసము ఒక చీమను కూడా చంపడానికి ఇష్టపడాడు. అటువంటి గురువు శ్రేష్ఠుడు. సభ్య సమాజంలో ఉన్న గురువులు కుంభాలకు చికెను, మటను తినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చికెను, మటను, ఇది అది నాది తినేవాళ్ళు ఉన్నారు. వీళ్ళను గురువుగా అనుకుంటే అది మన దౌర్భాగ్యం, మన అజ్ఞానం.
గురుత్వానికి ఉండే టైటిల్‌కి ఉండే నిర్వచనం అది. ఇది గూడా మనం కొన్ని క్వాలిటీస్ చూసుకోవాలి. ఇప్పుడు పరంపరానుగతంగా వస్తున్నటువంటి గురువులందరూ గూడా శాకాహారం తినేవాళ్ళే. మాంసం తినరు. లేటెస్ట్‌గా వస్తున్న గురువులు కొంతమంది, ఇది మా శాస్త్రం, ఇది ఈ ఆచారం, అది ఆ ఆచారం, దీంట్లో ఇటనే ఉంటది, దాంట్లో అటనే ఉంటది. మేము తింటాం, మేము తాతం అంటుంటారు. వింటున్నావా? ఇంటున్నా. వింటున్నావా? వీళ్ళని గురువుగా స్వీకరించిన తద్వారా వచ్చేటటువంటి మాన్యతలన్నీ గూడా ఒస్తాయి. మీకు రావాల్సినటువంటి ఫండ్స్ అండ్ ఇంక్రిమెంట్స్, బోనస్, ఆ రిజర్వేషన్స్ అన్నీ మీ ఇంటికొచ్చి ఇచ్చిపోతారు. తలుపు కొట్టి తీసుకురా, ఆనాడు తెచ్చుకున్నావు కదరా తీసుకో, అనుభవించురా, సుంఠ అనుభవించురా, తూగిపోతారు. అర్థమైందా? అర్థమైంది. ఎటువంటి గురువుని పట్టుకోవాలి? నిజమైన గురువులు. ఎవరు ఆ గురువు? క్వాలిటీస్ చెప్పు. అంటే అనర్గళంగా మాట్లాడేవాడు, అంటే దైవభక్తి, అంటే వెజిటేరియన్ ఉన్న పర్సన్‌ని ఆహ్, అంటే చూస్తేనే అంటే కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి గదా! దాన్ని జూసి గురువు అనేసి ఐడెంటిఫై జేయాలి. సనాతన ధర్మంలో ఉండే క్వాలిటీస్ అండ్ సదాచారము హ్మ్. ఆయన లోపల నిలువెత్తు నిదర్శన పూర్వకమైన ధర్మం కనబడాలి. కట్టు, బొట్టు, నడవడిక, మాట, తీరు అన్నిట్లో, అన్నిట్లో ధర్మం కనిపియాలి. కొన్ని కనిపించి మళ్ళా కొన్ని కనిపియనివి కాదు. ఇంకొకటి, జగతిలో ఏ గురువుకైనా ఎనీ కైండ్ ఆఫ్ గురువు, ఏ మత సాంప్రదాయకమైన గురువైనా పర్వాలేదు. మనకు సంబంధం లేదు. వ్యక్తిగతమైన కర్మానుసారేణ ఆయన రాతఫలం బట్టి, ఆయన ఎత్తిన జన్మను బట్టి, ఆయన పూర్వ సంచిత కర్మలను బట్టి, ఆగమాబ్ది సంచిత కర్మలను బట్టి ఆయనలో గూడా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు. ఆయనలో గూడా కొన్ని చెడ్డ గుణములుండొచ్చు. చెడ్డ అలవాట్లు గూడా ఉండొచ్చు. వాటిని పరిగణలోకి తీసుకోకూడదు. ఒక జ్యోతి వెలిగించిన తర్వాత దాని చుట్టూతా ఉన్న కాంతి కోసం నువ్వు ప్రాకులాడాలే తప్ప, దాని కింద పడ్డ నీడతోనే నీకు పని లేదు. అర్థమైతుందా? అర్థమైంది. అర్థమైనా లేదా? అర్థమైంది. బురద కుంటలో ఉన్న కమలం తెంపుకొని పక్కకి రా గాని బురదతోనే నీకు సంబంధం లేదు. గురువులో గూడా కొన్ని దుర్గుణములు ఉండవచ్చు. ఆయన అఫీషియల్ అది. ఆయన కర్మనైనా, బ్రహ్మకైనా కర్మ ఉన్నది. ఆయనకు గూడా ఉండొచ్చు. నీవు దానిని పరిగణలోకి తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటున్నానంటే, నిత్యానంద స్వామి, ఆశారాం బాపు లాంటి గురువులు గూడా మంచి జ్ఞాన సంపన్నులు. మంచి మంచి ఎక్స్‌పెరిమెంట్‌లు చేసిండ్రు వాళ్ళు. అంటే సమాజానికి సంబంధించి. చేసినప్పటికిని ఏదో ఒక చిన్న తప్పిదం వలన వాళ్ళని పూరా దేశ బహిష్కరణ చేసి, జైళ్ళలో పెట్టి, కేసులు పెట్టి, కాలు మొక్కినోళ్ళే వాళ్ళని ఛీ అనే కాడికొచ్చింది పరిస్థితి. అవసరం లేదు. ఆయన ద్వారా నువ్వేమైనా ఉద్ధరణ పొందినవా? అదొక క్వాలిటీ చాలనుకో. అర్థమైనా? ఆ! అర్థమైంది. మళ్ళా ఇప్పుడు గురువులో ఈ క్వాలిటీస్ జూడు అంటివి గదా! మళ్ళీ ఇది ఎట్లకెళ్ళి రేపు ఫ్యూచర్‌లో నువ్వే ఈ మాట నాకనొద్దు గాబట్టి, నాకు గాదు ఎవ్వనికనొద్దు. గురువనే వానికి ఎవ్వనికనొద్దు గాబట్టి చెప్తున్నా. జన్మ ఎత్తిన తర్వాత మంచి చెడులు రెండుంటేనే జన్మ ఎత్తుతారు. లేకుంటే గనక పుట్టిన నెల పిల్లకి చస్తాం. 1 మంత్ ప్రెగ్నెన్సీ ఉన్నాగానే వికటించిపోతది. 5 నెలల కడుపున గడుపుకొని పోతది. 3 ఏళ్ళు పుట్టి నడవంగానే చస్తాం. 5 ఏళ్ల పిల్లాడైనా చస్తాం. 12 ఏళ్ల ప్రాయంలో మీసం, గడ్డం వచ్చేటప్పుడైనా చస్తాం. యవ్వనం ఉరికి పడేటప్పుడైనా చస్తాం. ఇన్నాళ్ళు గట్టిగున్నామంటే మంచి చెడులు 2 చవి చూడాలే గాబట్టే ఉన్నాం మనం. అర్థమైందా? ఎంతటి తోపు కన్నా చెడు ఉంటది. ఆ చెడుతోని మీకు పనిలే. నిన్న ఒక పెద్ద మనిషి నాకు వాయిస్ రికార్డ్ పంపిండు. ఆ రికార్డ్ ప్లే చేస్తావా దీంట్ల? ఏమని పంపిండు తెలుసా? హలో స్వామి, నా ఫోన్ ఎత్తు. నీ సాక్ష్యాధారాలు నాతో ఉన్నాయి. నీవేమేం చేసావో నాతోన ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక రికార్డింగ్. అవేంటో 2 రోజుల్లో బయట పెడుతున్నాం. నీ బండారమంతా బయట పెడుతున్నాం. మళ్ళొక రికార్డింగ్ అయితది. మళ్ళీ టక్కున ప్లే అయితది. దయచేసి ఫోన్ చేయి. నీ నీ పరువు బయటికి పోకూడదంటే ఇప్పుడే నాకు ఫోన్ చేసి మాట్లాడు. 3 రికార్డింగ్‌లు. అమ్మో! ఇదేదో జరిగేటట్టున్నదిరో అని నేను ఫోన్ చేసి, ఎవరప్పా నీవు ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు? నా పేరు ఫలానా. నేను ఫలానా. ఆ! ఏమైందప్పా? ఏం కావాలి నీకు? ఇట్లా, గిట్లా, గిట్లా అని. నాకు విజయ్ కుమార్ అని నాకు మంచి భక్తుడు. సీఐడీ ఆఫీసర్ అండ్ మై అడిషనల్ ఎస్పీ నా భక్తుడు. మళ్ళా పలానా డీఎస్పీ నా భక్తుడు. మీ రికార్డింగ్‌లను వాళ్ళకి ఫాలో అప్ చేసిన.
దయచేసి మీరన్నా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇయ్యండి. లేదంటే ఈ రికార్డింగ్‌లో విని నేనన్నా కంప్లెయింట్ ఇస్తా అని చెప్పిన. ఆ! లే లేదు గురువుగారు, లేదు గురువుగారు. అది వేరే వాళ్ళకి పంపనీకొస్తే నీకొచ్చింది గురువుగారు. ఆ గురువుగారు, ఈ గురువుగారు, ఈ గురువుగారు, ఆ గురువుగారు అంట. ఏమనాలిప్పుడు? ఏమనాలి? వేయబలిసిన శాస్త్రాలు. తనేటోడు లేక, తనేటోడు లేక పేయి బలిసి తిమిరం ఎక్కై గోకుడు బాగా పుట్టింటది. గోకేటోడు లేకుంటాడు. నేను పోతే గోకొస్తా మంచిగా రక్తం కారనీకి గోకొస్తా. అవునప్పా! అవును. ఓపెన్ మాట్లాడుకుందాం. తల్లి పిల్లలు మీరందరూ నా పిల్లలు. నేను మీ తల్లిని. అమ్మగా నన్ను భావిస్తున్నారు కాబట్టి చెప్తా. నేను చాలా వీడియోలో చెప్పిన. తల్లి పాపం, చెల్లి పాపం, గురువు పాపం ఎంచరాదు. దీంట్లో లోతు చానుంది. మూలం చానుంది. జన్మ జన్మలు ఇంకెన్ని జన్మలైనా మీ జీవితాలు పాపపు కూపంలో పోవాలంటేనేమో ఎంచుర్రి. ఎవరికైనా గాని జీవితంలో ఎవరి సుఖంకి ఎవరు అడ్డం పుట్టరు. ఎవరి భావానికి ఎవడు అడ్డం పుట్టడు. ఎవరి కోరికకి ఎవడు అడ్డం పుట్టడు. ఆకలే ఓ బుక్క అన్నమేసి తీర్చుదమా? దూపన ఓ గ్లాస్ నీళ్ళిచ్చి తీర్చుదమా? ఎవరి భావ స్వేచ్ఛ వాళ్ళకుంటది. ఎవరి శరీర స్వేచ్ఛ వాళ్ళకుంటది. ఎవరిని ఎవరు ప్రతిఘటించవద్దు. చనపాపం తగులుతది. ధర్మం ఏం చెప్పిందంటే, సమాజ ఉల్లంఘన చేయొద్దు. సభ్య సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణంతో బ్రతకండి. ఎవరి కాపురంలో ఒకరు చిచ్చు పెట్టొద్దు. ఎవరి కొంపలో ఇంకొకరి కొంపలో పోయి వేరే వాళ్ళ కొంపలో నీవొచ్చి నీళ్లు పోయొద్దు అని చెప్పిర్రు. మర్యాదలయి సమాజంలో మర్యాదలు. అలా చూసుకొని బ్రతకమన్నారు గానీ, ఈ బ్లాక్‌మెయిల్‌లేంటి, ఈ వార్నింగ్‌లేంటి ఇవన్నీ ఏందసలు? సమాజంలో పెద్ద పెద్ద గురువులు, పెద్ద పెద్ద పీఠాధిపతులు ఈవెన్ నేను గూడా నేను గూడా నాతోనే అందరిని బేస్ చేసుకొని చెప్తా. ఇను ఏ స్వామీజీ కన్నా ఏదన్నా నెగెటివ్ థాట్ గాని, నెగెటివ్ హాబిట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకరి గురించి మనం అనొద్దు. ఈవెన్ 1% ఉన్నా సనాతన వైదిక సాంప్రదాయంలో మనం ఉన్నాం కాబట్టి సభ్య సమాజంలో ఉండే హిందువులందరూ గూడా దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. ఒకవేళ ఆ చిన్న కారణాన్ని గనక పరిగణలోకి తీసుకుంటే హిందూ సమాజం మేలుకోలేనంత దెబ్బతింటది. అవతలోనికి ఇంత సార్లు ఇగ మాలాంటోళ్ళ నెత్తి మీద కుంపటి పెట్టి ఊరు బయటికి సాగనంపనీకే. ఇంగ మిమ్మల్ని ఎవడు బాగుపడుస్తాడు? ఎవడు మీకు దిక్కు? ఉన్న సాములనంతా ఏరేసుకుంటా పోతే ఇంకెవడు నడిపిస్తాడు మిమ్మల్ని? అర్థమైందే? అర్థమైంది. కాలేదా? అర్థమైంది. ఆ! ఆ మధ్యలో పత్రిజీ గురించి నాతోని ఒక టాపిక్ వచ్చింది. వారు స్వర్గస్థులు ఇప్పుడు లేరు. ఆయన ఉన్నప్పుడు 2 సెకండ్‌లో వాడు నోరెత్తకుండా చేసి పంపించాడు. 2 సెకండ్‌లు. నీవేమన్నా పత్తిత్తువా? నీ తరతరాల్లో ఎవడన్నా పత్తిత్తున్నాడా? పట్కరా తర్వాత పత్రిజీ గురించి మాట్లాడని చెప్పిన. అవురా పతివ్రత గదా! పతివ్రత గురించి మాట్లాడనీకి హక్కుంటది. పతివ్రతనే పతివ్రత గురించి మాట్లాడే హక్కుంటది. ఒక కుబేరుని మనం టచ్ జేయాలంటే, ఒక డబ్బున్న ఉన్నతాధికారిని టచ్ చేయాలంటే, మన స్ట్రెంత్ చూసుకుంటాం మనం. మనం బలం చూసుకుంటాం. ఏయ్! వాడు గొప్పోడప్పా! వాడిని గురించి ఎట్లా మాట్లాడదాం అంటాం. అనమా? అంటున్నారు. నీవు పత్రిజీ గురించి మాట్లాడేంత సత్యవంతుడవైతే నాతోని మాట్లాడని చెప్పిన. ఖతం. అంతే. అర్థమైందా? అర్థమైంది. నాకు రికార్డింగ్‌లు పంపిస్తున్నాయని ఈ వీడియో చూస్తాడింక. ఉంటది చూడు ఇగ. దౌర్భాగ్యులయ్యా! ఈళ్ళంతా మూఢులు. ఈ మధ్యలో ఒకటి గాదు. మరణ మృదంగం. ఆ! ఒరేయ్ నాయనా! నీ మరణ మృదంగం గాల నీ మరణ మృదంగం తగిలేయ్యా! నీవు నీ అబ్బ కుడితే, నీ అబ్బకు కరెక్టే ఉడితే, నీవు మొగోడివే అయితే, మళ్ళీ ఆడపిల్లవో, మొగోడో నాకు తెలీదు. అంబాత్రయ క్షేత్రం అనేది నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వార్. నా సెల్ నంబర్ గూడా ఉందిరా యూట్యూబ్‌లా. నీకు దమ్ముంటే ఈ గుడి కాడికొచ్చి నా ముందలొచ్చి మాట్లాడు. ఎందుకు మాట్లాడమంటున్నా? నాని దొంగాను, లంగాను, నన్ను ఏమనను. నాకు బాధ లేదు. ఎందుకంటే మానవ జన్మ ఎత్తిన, మనిషి పుట్టుక పుట్టిన, ఉప్పు కారం తింటా రోజు కాబట్టి అను. ఈ క్షేత్రాన్ని డంబాత్రయ క్షేత్రం అని కామెంట్ చేసినావు నువ్వు. ఆడ గాలింది నాకు. నిన్ను వదలా చూసుకో. నీవెవడెవరా నా క్షేత్రాన్ని డంబాత్రయ క్షేత్రం అన్నికే. నీకెన్ని గుండెలురా? కన్న తపస్సులు చేసినాం. శతకోటి
కోట్ల జపాలు ధారపోసినాం. నీకేం కనిపించింది ఇది డంబాత్రయ క్షేత్రం అని నీకే? ఎవనితోనో మాట్లాడుతున్నావు నువ్వు? బలిసింది కొడకా నిన్ను. జాగ్రత్త. నేను గాకున్నా నా శిష్యులు నిన్ను వదలరు. ఓడెవడా ఇంతకు డంబాత్రయ క్షేత్రం అని నీకే? అయినా ఈ క్షేత్రము డంబమా? ఒరిజినలా? డూప్లికేటా? సత్యమా? అసత్యమా? అని తేల్చే హక్కు వేదాంతులకున్నది. జగద్గురువులకున్నది. ఏమైంది ఆఫ్ అయిందా? లేదు బ్లర్ అయితుంది. ఓకే. ముందుకొస్తున్నాను బ్లర్ అయితుంది అంతే కొద్దిగా. ఇక్కడ క్లిక్ కొట్టిన. ఓకే. ఫోన్ వేడైందేమో చూడు. లేదు గురుగారు. కొద్దిగా బ్లర్ అయితుంది. దగ్గరకొస్తుర్రుగా కొద్దిగా అటు ఇటు బ్లర్ అయితుంది. ఆన్ చేసినావా? ఇప్పుడు చూడు. ఓకే. ఇప్పుడు చూడు. ఓకే గురుగారు. మళ్ళా చూడయ్యా. చూడు. ఓకే. ఈ క్షేత్రం డంబాత్రయ క్షేత్రమా? అసత్య క్షేత్రమా? ఏ క్షేత్రమా? అని తేల్చే హక్కు వైదికులకున్నది, పీఠాధిపతులకున్నది, జగద్గురువులకున్నది. నువ్వు అంతటి తోపువా? ఇది డంబాత్రయ క్షేత్రం అని నీకే నీ అబ్బా! అయినా మీరెట్లా కప్పుకుంటారయ్యా? కామెంట్ చూసి నాకు అర్థం కాదు. మీరు నా శిష్యులా? ఈ వీడియో చూసేటోళ్ళకంతా చెప్తున్నా. నా శిష్యులే గనక మీరైతే, నా శిష్యులైతే, అంబాత్రయ క్షేత్రం వారసులైతే, ఓడు ఏడ ఉన్నావని గుంజుకొనొస్తే ఇంకోటేందంటే, ఒక సందర్భంలో శంకర భగవత్పాదుల వాళ్ళు కనకవర్షం కురిపిస్తానన్నది అసత్యం అనుకుంటిరా? నేనును కురిపించగలనన్న మాట ఎంత సత్యమో నా ఆత్మసాక్షికి తెలుసురా అది. నేను కొలిచే తల్లికి తెలుసురా. నువ్వెవడవురా అదంతా కామెంట్ చేయనీకే? చేస్తా చెయ్యను. బలిసిందే. కొవ్వు ఎక్కువైందే. డంబాల స్వామి, డంబాత్రయ క్షేత్రం అంటావు. నా డంబతనం నీకేం తెలిసింది? అయినా ఆ కామెంట్ చూస్తూ గప్పుకున్న నా శిష్యుల తప్పు. మీరు నా శిష్యులు కాదు. లేదు గురు. నిజంగా నా శిష్యులు గారు. తిడదామనుకున్నా గానీ మీరేమన్నా అంటారని ఇంక మీరు తిడితే ఏమొస్తదయ్యా? సైబర్ క్రైమ్‌లో పోయి ఆ కామెంట్ కంప్లెయింట్ చేయాలి. ఈ నంబర్ ఎవడు చేసిండు? ఏ నంబర్ మీద ఈ కామెంట్ వచ్చిందని ఓ ఇంటికొయ్యి పురుసుగారే వరకు కొట్టాలి. ఎందుకంటే నీ గురువునన్నాడు. నీ గురువునన్నాడు. నీవు మంత్రదీక్ష పొందిన క్షేత్రం నన్నాడా ఎవడు? ఈడేమన్నా డంబం ఉందే? లేదు. సూర్యకిరణాలతో జ్యోతులు వెలిగించనీకి ఎంత కష్టపడ్డాం తెలుసా మేము? అమ్మవారిని స్థాపన చేయడానికి ఎంత కష్టపడ్డాం? గుడిసేసుకొని గాలికి, ఓనకు కన్న శమ తీసినామయ్యా మేమీడ. ఓనికేం కల్పించింది? అసలు ఓడెవడు? ఓడెవడు ఈ కామెంట్ చేయనీకే? ఈ పీఠంలో సేవ చేసి చెడిపోయిండా? ఇప్పుడు ఆయమ్మ శ్రీదేవి సేవ చేస్తుంది. ఆయమ్మ అనొచ్చు. ఈ పిల్లలు సేవ చేస్తున్నారు వీళ్ళు అనొచ్చు. 12 ఏళ్ల నుంచి నాతో పాటు సావాసం చేస్తున్నారు నా పిల్లలు, నా శిష్యులు. వాళ్ళనొచ్చు. ఓడెవడు అసలు ఈ క్షేత్రం మీద కామెంట్ చేయనీకే? ఓనికి ఏం హక్కుండది? బలిసిన శాస్త్రాలు కావా? ఏం బలిసింది? ఏం బలిసింది? బలవవలసింది బలిసింది. అది ఎట్లా సన్నం కావాలి? ఎట్లా తగ్గాలి? అది. నా శిష్యులు చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. పెద్ద ఆఫీసర్స్ నా శిష్యులు ఉన్నారు. ఈ వీడియో మీరు చూస్తే మరణం మృదంగమట. వాని పట్టుకరండి. మళ్ళీ మీ అందరికీ నేను మస్తు తపస్సులు ధారపోస్తున్నా. మీకేం కనిపించింది? ఈగల పడతావు. ఏం కనిపించింది మీకు? అవునప్పా నీ తల్లినంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకున్నాను. మరేంది? నేను మా పిల్లలు కామెంట్లు తెచ్చి చూపిస్తుంటే, ఏ నన్ను అనుకోకరా, నన్ను అనుకోకు. ఈ కలియుగంలుండా ఇది పాపిష్టి కాలం. సమాజంలో పోతున్నామంటే దుమ్ము పడతది, ధూళి పడతది, నీడ పడతది, గాలి పడతది. లేదంటే మాణికేశ్వర మాతలాగా ఎక్కడైనా అండర్‌గ్రౌండ్‌లో జపం చేసుకుంటూ కూర్చుంటే ఎవరి సంబంధం మనకు లేదు. మన సంబంధం ఎవరికి లేదు. ఏమన్నా అనుకోకు. క్షేత్రంని డంబాత్రయ క్షేత్రం అని ఈడ ఏమి డంబం ఉందో వాడు చూపాలి. ఈడ అబద్ధం ఏముంది? అసత్యం ఏముందో వాడు చూపాలి. ఇదొక్కటే మనకు కావాల్సింది. అర్థమైతుందే? ఇంత టెక్నాలజీ కాలంలో కూడా ఓళ్ళు పట్టుకుంటలేరంటే మీరెంత వేస్ట్ అది నాకు అర్థం కాదు. ఆ? ఆ. ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్‌మెంట్ అయింది. ఒక పేరు మీద కామెంట్ వస్తుందంటే మనం పట్టుకోవడం పెద్ద పని కాదిది. మన టెక్నిక్స్‌ని బట్టి, మనకున్నటువంటి సైబర్ కేఫ్ సిస్టమ్‌ని బట్టి మనం పట్టుకోవచ్చు. నా నా ఆవేదన ఒకటే. ఇది ఎలా డంబాత్రయ క్షేత్రం అయిందో నాకు నిరూపణ కావాలి.
నేను దొంగని స్వామి. నేను దొంగని, నేను లంగని. ఎందుకంటే సమాజంలో జీవహింస చేయకండి నాయనా అంట. నేను దొంగని. లంజతనం చేయకండి అంట. నేను దొంగని. ఈ విషయాల్లో నేను దొంగని. నేను వేస్ట్ గాడిని. ఎందుకంటే ఒకరి స్వేచ్ఛని వద్దంటున్నా కాబట్టి నేను తప్పు. ఇంకే విధంగానైనా నేను తప్పు. ఒప్పుకుంటా. క్షేత్రం ఎట్లా తప్పు? ఈనాడు జగద్గురువులు నా వీడియో చూస్తున్నారయ్యా. జగద్గురువులు నా వీడియో చూస్తున్నారు. మంచి మంచి సద్బ్రాహ్మణులు నా వీడియో చూస్తున్నారయ్యా. అటువంటి వాళ్ళే నాకు ఈ పీట మీద కామెంట్ చేయలేదు ఈడ ఫ్రాడ్ ఉందని. వీడెవడు? ఆలోచించండి. కరెక్టేనా? కరెక్టే. అర్థమైనా? ఇంకొక అంతకన్నా ముందు ఈ మధ్యలో వాడు కామెంట్ చేయకుండా అయినా ఎవడో గోవిందస్వామి గోవిందరాజు అని వస్తుండే కదా, లింగస్వామి లింగస్వామి ఆ! లింగ. వాడేదో గే అని అదే అని ఇదని కామెంట్ పెడుతుండే. నేను గేనే, మోగోన్నే, ఆడిదాన్నే, వానికేం సంబంధం? నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అనాలి అది, నా తోబుట్టులు అనాలి అది, నేను ఎరిగితే నా ముడ్డిగడిగిన నా అక్క అనాలి ఆ పేరు, నాకు ఆకలైనప్పుడు పిడికాడు అన్నం పెట్టిన నా వాళ్ళు అనాలి ఆ పేరు. నువ్వెవడెవరన్నా నీకే జానెడు బట్ట తెచ్చినావా, పిడికాడు అన్నం వేసినావా, లేకుంటే 10 రూపాయలు ఇచ్చినావా? ఏం బ్లర్ అవుతుందే? ఏమైతుంది? మంచిగా చెప్పేటప్పుడు పుల్లలు పెడతారు కానీ ఓ అదే బ్లర్ అయితుంది. బంద్ చేస్తా పాటు. లేదు 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 స్టార్ట్. కంటిన్యూ చేయండి. ఆయన అన్నాడు ఈ మాట నన్ను. అనుకోకు, నాకేం బాధ లేదు. నా వేషభూషణ, నా అలంకరణ ఒకేలా ఇప్పుడు మీరందరూ సిక్కెలు పెట్టుకోలేరు మొగోళ్ళు. మేము సిక్కే పెట్టుకున్నాం కాబట్టి కొంచెం సిక్కే ఉన్నంత మాత్రాన్నే శివ 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 అనుకోకు, బాధ లేదు. అనే హక్కు నీకేముంది? ఏముంది నీకు అనే హక్కు? అది నాకు నిరూపణ కావాలి. నేను యూట్యూబ్ వాళ్ళకు ఒక రిక్వెస్ట్, యూట్యూబ్ వాళ్ళకి కానీ, గూగుల్ వాళ్ళకి కానీ, ఈ మొత్తం ఇంటర్నెట్ అంతర్జాల సిస్టమ్ వాళ్ళకందరికీ, ఎవడు కామెంట్ చేసినా వాని ఫోన్ నంబర్ వాడనికే చేయమంది. ఎవరు కామెంట్ చేసినా వాని ఫోన్ నంబర్తో పాటు మెన్షన్ అయ్యేట్లా ఉంటే ఎవరు కామెంట్ చేయడు. అమ్మవారు పేలకు వస్తుందో వస్తే ఎట్లుంటుందో ఎవడు చూసలేడు ఇంతవరకు. అమ్మవారు పేయి నింపుకుంటే అమ్మవారు సిగం వస్తే ఎట్లుంటుందో ఎవడు చూసలేడు. నీవు రారా, నీ అప్ప పుడితే నేను చూపిస్తా అమ్మవారు ఎట్లుంటుందో. దా చూస్తావు దా. ఒక అమ్మ కాదు, ముగ్గురమ్మలు పేయిలకు వస్తే ఎట్లుంటుందో చూపిస్తుందా? కామెంట్ కూడా చూపిస్తుంది. కామెంట్ కూడా ఉందాయా? చదువునా? ప్రతి దాంట్లో కామెంట్ పెడతారు. నేను చూస్తాను. అంటే నువ్వు చూసి కూడా గప్పుకుండవు. మీరేమన్నా నేనేమన్నా గురుగారు? ఏమనాలయ్యా ఇటువంటివి? ఏమన్నా అనాలా దీని గురించి? అంటే ఇప్పుడు హైదరాబాద్లో ముఖేష్ అని ఉన్నాడు. ముఖేష్ అని ఉండే నీకు తెలుసు. అవును. అన్న గురువు గారి మీద ఇట్లా కామెంట్ వస్తుందన్న దీన్ని ఎట్లా కనిపెట్టాలి? ఎవరితోనో పోయి కనిపెట్టాలి. ఏ సిస్టంలో దీన్ని చూడాలి? గీ మాత్రం గురు సేవ చేయలేరా మీరు? మీరు ఏమంటలేరు ఒక్క మాట అంటారు. అంటే నేను చెప్పక తిరగాలనా? అంటే అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా చాలా కామెంట్స్ కాదు ఇక్కడ. ప్రతి దాంట్లో చూస్తున్నాను నేను కూడా. చాలా కామెంట్స్ కాదు. ఈ కామెంటు ఏమొచ్చింది? డంబాత్రయ క్షేత్రం. ప్రతి వీడియోకి వస్తుంది. డంబాత్రయ క్షేత్రం అంటే అర్థమైంది. డంబాత్రయ క్షేత్రం అంటే అర్థమైంది. ఇడంతా ఫ్రాడ్ ఉంది అన్నట్ల లెక్క. ఈడేం ఫ్రాడ్ ఉందా నువ్వు చెప్పు? ఏం లేదు. ఉలి రుచి చూడని విగ్రహం ఉందా ఈడ? ఉలి రుచి, ఉలి రుచి ఎరగని విగ్రహం ఉంది ఈడ. ఉలి అంటే ఏంది? ఉలి దెబ్బ ఎరగని విగ్రహం ఉంది ఈడ. ఇంతకంటే గొప్పది ఏముంటది ఈ జగతిలో? వానికి ఎట్లా డంబంగా అనిపించింది? అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఏ పుణ్యక్షేత్రంలో జరిగిన గోమాత కళ్యాణం జరిగిందా ఇక్కడ? గోమాత సజీవం ఉండే గోవుకు తలవాలేసిన మీడ. ఇది డంబాత్రయ క్షేత్రమా? ప్రతి ప్రూఫ్ ఇచ్చిన 16 దుర్గములతో ఉండేది పుణ్యక్షేత్రం అయితే ఈడ మంత్రదుర్గం ఉందని కూడా చెప్పిన ఇది పుణ్యక్షేత్రం. ప్రతిదీ మంచి 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 విద్వాంసులు చూస్తున్నారయ్యా మన వీడియోలు. 2,30,000 మంది అయినరు యూట్యూబ్లో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 3 లక్షల మంది అయినరు. ఇంకొక ఇన్స్టాగ్రామ్లో 2,30,000 మంది అయినరు. ఇన్ని లక్షల మంది చూస్తున్నారు. అందులో బ్రాహ్మణులు లేకుంటారా? అందరూ చూస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా కామెంట్ చేసేది ఇంతవరకు అయితే. ఎందుకంటే ఇక్కడ సత్యం ఉంది, వైదికం ఉంది ఈడ.
అటువంటిది వానికి ఎన్ని గుండెలుంటే మన మీద కామెంట్ చేస్తాడయ్యా? చెప్పు ఎన్ని గుండెలుంటాయి? ఓ 10 ఉంటాయా? చెప్పవయ్యా? 10 గుండెలుంటాయి, 20 ఉంటాయా? ఒకటే ఎక్కువుంటాయి. తప్పు. ఓ 100 ఉంటాయా? ఒకటే ఉంటాయా? ఉండవు. సరే 100 ఉంటాయనుకుందాం. ఇక్కడ ఎన్ని గుండెలున్నాయి తెలుసా? ఇక్కడ ఎన్ని గుండెలున్నాయి తెలుసా? నీకుంటది బిడ్డ. ఇప్పుడు కామెంట్ పెట్టి మురిసిపోతున్నావేమో గానీ నిన్ను వదలా. ఇన్ని జేసినామంటే నిన్ను పట్టుకోవడం పెద్ద ఇదనుకుంటున్నావా? మీరెవ్వరేం జేయకుర్రి. మీరు నా శిష్యులే గాదు. ఎందుకంటే 4 నెలల నుంచి చూస్తున్నాను నేను. ఈ కామెంట్ వస్తుంది 4 నెలలు. 4 నెలల నుంచి ఏ ఒక్కరు గూడా యాక్షన్ తీసుకోవట్లేదు. ఆ! నా వీడియోలు చూడనీకే మీకు టైముంటది. అందులో జ్ఞానం తీసుకునికే టైముంటది. నా వీడియోల ద్వారా మీకు మంచిగా పీఠంకి రానీకే టైముంటది. గురువుగారు మీని ఎవడన్నా ఏమనంటే మాట్లాడనీకే మీకు అర్హత లేకుంటదే. ఎవరి కోసం వీడియోలు జేయాలయ్యా మేము? ఎవరి కోసం తపస్సు జేయలే? ఈరోజు నది స్నానం జేసి దర్భల చేత ఆ కుంభమేళ శక్తిని ఈ నదిలోకి ఆవాహన జేసే శక్తి ఎవరైనా జేసిండ్రా? 41 రోజు ఇప్పుడు ఆ నదిలో ఎవరు స్నానం జేసినా పుణ్యం పొందుతారు. నాకేం పెండ్లమా? పిల్లలా? ఈ పుణ్యం గడించుకొని నా పెళ్ళాం పిల్లలకెడుదునా? పుట్టు జోగి, పోయే జోగి. ఇదంతా జేసేది మీ కొరకే గదా! ఇటువంటి ధర్మమూర్తులను నేను మొన్న గూడా ఒక వీడియోలో జెప్పిన. సాధువులకు, బ్రాహ్మణులకు, గోవులకు, దేవాలయాలకు, శివభక్తులకు, హరిభక్తులకు ఎక్కడన్నా అవమానం జరిగితే ముందుండి ఎవడైతే నిలబడతాడో వాడే హిందువు. ఇగ కానోళ్ళంతా న్యూట్రల్. అర్థమైనా? వాడిని రేపు పట్టుకరా. ఖచ్చితంగా గురువు. నేను శంకర భగవత్పాదుల వారిలాగా కనకవర్షికను గుర్తిస్తా అవును. అన్నమాట వాస్తవమే. ఎందుకనకూడదు? 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 సందర్భానుసారం ఎవరంటారు, "ఏవయ్యా తల తాకట్టు పెట్టన్నా నీ డబ్బులిస్తాను ఎయిరా" అంటారు. ఎందుకట్లా చేస్తున్నావురా గాడిదిలాగా అంటారు. "నువ్వు గాడిదివే? కాదు. ఈడ తల తాకట్టు పెట్టి పైసలు తెస్తారా?" లేదు. ధర్మాన్ని వ్యక్తీకరించి వ్యవస్థాపించే కోణం లోపల అంటమయ్యా. ఆ మనగానికంట నేను బంగారు వర్షం కురిపించలేనంట, నేను డంబాల స్వామినంట. ఆ యప్పకు పెద్ద మనిషికి, మోతెవరికి. దమ్ము యూట్యూబ్‌లో కామెంట్ పెడితోని లేకుంటదిరా ఛే! డైరెక్ట్ ఇక్కడ రావాలా. పీఠం కాడొచ్చి పని పడితే ఒక 10, 15 మైకులు తీసుకురావాలే. మొత్తం బిజ్జారమంతా మైకులు పెట్టి అరవాలే. అది మొగతనం. నీవు మొగోడవైతే. ఒకవేళ ఆడపిల్లవైతే ఆదిశక్తి అంత ప్రాబల్యం నీలో ఉంటే ఇది జేస్తేనే నీ పుట్టిన పుట్టుకో విలువ. మొగోడవైతేనేమో ఇంగ ఏమననీకే రాదు. ఒక సాధువుని ఇంత ర్యాష్‌గా మాట్లాడుతున్నాడంటే వానికి దమ్ముండి రావాలే. లేకపోతే ఉరేసుకొని సావాలే. ఈ రెండిట్లో ఏదన్నా జేయమను. నువ్వు కామెంట్‌లు పెట్టు బిడ్డ. మళ్ళీ ఇది ఇని కామెంట్ పెట్టి బంద్ జేసినావా? నీ అప్ప గుట్టి లేనట్లు జూసుకో బాగా జెప్పింటా. ఎవడన్నా మాట్లాడతాడా ఏ స్వామీజీ అని ఇట్లా? శరంకి బతికినాం మేము. లంగలం గాదు, దొంగలం గాదు. అందుకే ధైర్యంగా మాట్లాడతా నేను. చాలామంది ఫోన్‌లు జేసిర్రు నాకు. ఏమండి అంత ధైర్యంగా మాట్లాడతారు అని. నీ ముందల లొంగిసుకునిలేము, నీ ముందల లొంగి బతికిలేమురా నాయన. నిజంగా బతికినాం. సత్యంగా తపస్సు జేసినాం. సత్యంగా గురు సేవ జేసుకున్నాం. ఎందుకు లొంగి మాట్లాడమంటివి? వేరే స్వామీజీలు ఎవరు మాట్లాడరు గదా! నీకన్నా పెద్ద పెద్ద తోపులుండారంటే, వోళ్ళు లోపల లోపల కుంభాకాయ ఉంటారు. రాజకీయ నాయకులతోటి ఇట్లా చేతి పెట్టుకుంటారు. మళ్ళీ ఇట్లా ఆశీర్వాదం పెడతారు. అవునప్పా! ఇప్పుడు ఇప్పుడు మాకా లంగ శాస్త్రాలు లేవు. మాకు దొంగ శాస్త్రాలు లేవు. ఇప్పుడు మీరొస్తున్నారు. పీఠానికొస్తారిప్పుడు. పీఠానికొచ్చేటోళ్ళంతా ఇప్పుడు ఆడ గల్లలు పెట్టినాం. ఆ గల్లలేసే రూ. 10 పున్నమైన మరుసనాడు, అమావాస్యైన మరుసనాడు లెక్క పెడతారు. రిజిస్టర్ రాస్తారు. సీఏ గారొస్తారు. వనపర్తి అతను గూడా మీ సీఏది. మా సీఏది గూడా వనపర్తే. మీ ఊరే. హ్మ్. వస్తాడు. లెక్కలు చూసుకుంటాడు. ఈ పైసలు ఏడ ఖర్చు పెట్టినాం అంటాడు. అన్ని బిల్లులు ముందల ఏస్తాం. మొత్తం లెక్కలు రాసుకుంటాడు పోతాడు. ఈడ తిన్నోడెవడు? తిన్నోడెవడు? మొన్న ఒకామె వచ్చి ఏదో చేపిస్తా అన్నది గుళ్ళే. నీ పేర్లు రాయమ్మా రిసిప్ట్ అంటే, గురువుగారు నా పేరొద్దు, నా పేరొద్దు. ఎందుకమ్మా? నేను చెప్పుకోవడం ఇష్టం లేదు గురువుగారు. మా సీఏ గారొచ్చి ఇది ఏ నుండి చేపించినామని అడుగుతా. ఎవరి పేరు చెప్పుకోవాలే? ఫలానోళ్ళు చేపించినంటే గప్పుగైతారు. లేదంటే యానుండి తెచ్చినవు డబ్బా అంటాడు. నీవు యానుండి తెచ్చినవి డబ్బా అంటాడు. ఏం చెప్పాలే?
చెప్పప్పా. హ్మ్. ఏనుడు తెచ్చినావంటే ఏం చెప్పుద్ది? దోసుకొచ్చినని చెప్పుందా? దొంగతనం చేసుకొచ్చినని చెప్పుందా? ఇంత నిజాయితీ గుణమయ్యా. అందుకే మాటలు గట్టిగొస్తాయి. గాంభీర్యంగొస్తాయి. డంబాల స్వామి, డంబాల స్వామి. యబ్బా! ఇంక వండుకుందాం నాకు నిద్రొస్తుంది. ఆ? వాడిని పట్టుకురావాలి ఈడకొచ్చి ఈడ అమ్మ గుడి ముందర పెట్టాలి వాడిని. నవ్వుతావేంటి? పట్టుకున్నాం కదా! అంటే మీరు ఏమంటలేరని ఒక కామెంట్‌కి మీరు ఒక దానికి మీరు మెన్షన్ చేసిర్రు. దమ్ముంటే రండి అని పెట్టిర్రు. సరే వాడు ఖాళీగా ఉన్నాడని పెడుతున్నాడని మేము కూడా కామ్‌గా ఉన్నాం. ఎవరిని ఎవడు కించపరిచే హక్కు లేదు నాయన ఈ ప్రపంచంలో. ఎవని పుట్టు వాడికి ఎవడడ్డం పుట్టిండు? ఒక పిల్ల కుంటిదై పుడుతుంది. దాని జన్మకు అర్థం చెప్పగలవా? తల్లి కడుపులో చేతి పెట్టి నువ్వు కుంటిదానిలాగా పుట్టామని పుట్టించిందే. తండ్రి ఏమన్నా నువ్వు కుంటిదానిలాగా పుట్టని ఇతనం వేస్తాడా? ఎవడు ఎందుకు కామెంట్ చేస్తారయ్యా నాకు అర్థం కాదు. తప్పుంటే అను. ఏంది తప్పు? ఇప్పుడు గుడి ఉంది. ఈ పక్కల అమ్మాయిలను పెట్టి ఏమైనా వ్యాపారం చేస్తాను. ఈడ ఏమైనా మారణాయుధాలు పెడితే అమ్ము. అను. మారణాయుధాలు పెట్టి అమ్మితే అను. ఇంటర్నేషనల్ డాన్‌లతోటి, రౌడీలతోటి, రౌడీ షీటర్లతోని నేనేమన్నా కనెక్షన్ ఉంటే అను. ఇంకేమైనా డ్రగ్స్ సప్లై చేస్తాను. ఇంకేమైనా తప్పు చేస్తాను. ఏమన్నా భూములు కబ్జా చేస్తానండయ్యా. దుడ్డు, 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 దుడ్డు పోగు చేసి మొన్న గీ గుడి ముందల 11 గుంటల భూమి తీసుకుందామని మా ఊరోళ్ళని అడిగితే, సమాజంలో అందరు సాములు భక్తులను మోసం చేస్తారంటారు కదా! నన్ని మోసం చేసిండ్రయ్యా నన్ని. మొన్ననే 2 నెలల కింద. ఈ పల్లెటూరులో భూమి వాల్యూ ఎంత తెలుసా? వీడియో బాగుందా లేదా చూడు. అవును. నడుస్తుందా లేదా? ఈ పల్లెటూరులో బిజ్జారంలో ఇది సౌడు భూమి. ఈ సౌడు భూమిలో కుళ్ళు గోపురాలు కట్టరాదు. సౌడు నేలలు ఆలయాలకు పనికిరావు. పిల్లలు పుట్టని గొడ్రాలు ఎంతనో సౌడు భూమి అంతే. నా గాచారంకు దొరికింది ఈ భూమి. నాదెంత దైవం తక్కువుండదు జూడు. ఆ! ఏం లేని బ్యాక్‌గ్రౌండ్‌లో పుట్టిననా, వయసు చిన్నది. వేద జ్ఞానం లేకపాయె, గురు పరంపర ప్రోద్బలం లేకపాయె. ఏది లేకపాయె మళ్ళా భూమి గూడా పనికిరాని భూమి పుట్టింది. అలువుగాని ఈ భూమిని అదును చేసుకొని ఇంత తల్లిని కూసోబెట్టిందంటే వానికి డంబాత్రాయ క్షేత్రం ఈ సౌడు భూమి వాల్యూ ఎంతుందో తెలుసా? గుంటకు 15,000. గుంటకు రూ. 1,00,000 తీసుకున్నారాయన నాతోటి. గతి లేక, పరిస్థితి లేక ఈ జనాలేమో తండోపతండాలుగా వస్తున్నారు. పార్కింగ్‌కి ఏరియా లేదు. నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు చూసిలేవేమో గీడిగే ఉండే కంచె. ఆ ముందలంతా వరిసేనుండే. ఇంతమంది జనాలను ఎడ కంట్రోల్ చేస్తుంటివి నాయనా వరిసేనుంటే. నీ అంచుడు పుణ్యాత్ముడు ఫోను చేసి, సార్ ఇట్లా అడుగుతుండరు. వేశ్యలతోన, సాధువులతోన వ్యాపారం చేయరాదంట. నేను చానా వీడియోలో చెప్పిన. వేశ్యల సొమ్ము, సాధువుల సొమ్ము సంసారంకి వాడరాదు. సంసారంకి ఎసెసి లేకుంటది. సంసారం కష్టం చేసిన సొమ్ముతోనే సుఖపడతది. లేదంటే రోగాలు, ఆపతులు, నష్టము, దుఃఖము ఇక్కడొచ్చింది ఇక్కడ పోతది. ఎముకల కష్టంతోనే చేసిందే సుఖపడతది కాపురం. నాతోనే వ్యాపారం చేస్తున్నోడు ఓనికి నేనెంత నచ్చిన్నో ఏమో! ఇంగా నాలాంటి గురువులకు వాయప్ప నీలాంటి పుట్టు బ్రహ్మచారులు మాకు దొరికేదే అదృష్టం. నీలాంటి తాపసులు మాకు దొరికేదే అదృష్టం. కొన్ని సందర్భాల్లో పుణ్యం మన కాళ్ళకాడ కూసుంటది గమనిస్తలేం మనం. కొందరు పని పట్టుకొని పుణ్యం సంపాదిద్దామని పోతారు గానీ తిప్పి కొడతది హరిశ్చంద్ర మహారాజులాగా. అవునప్పా! ఓని అదృష్టం చూడు ఈ గుడి ముందల ఉన్నోంది నేను దొరకడం మన అదృష్టం. స్వామి నీవు అడుగుతుండవా? ఎన్ని జన్మల పుణ్యం ఉంటే నాకు ఈ అదృష్టం దొరుకుతుంది నాయనా తీసుకో. అనలే గాని, నాతోనే వ్యాపారం జేసి, ఒకటికి 3 ఇంతలు వసూలు జేసిండ్రు నాతోన పైసలు. ఒకటికి 3 ఇంతలు. రూపాయికి కొనేది రూ. 10కి కొన్నా నాయనా ఈ భూమి. ఇప్పుడు చెప్పు నేను కబ్జా చేస్తున్నానా? లేదు. దొంగతనాలు చేస్తున్నానా? లేదు. నోరు సల్లగుంటే ఊరు సల్లగుంటదా అన్నారు. మా భక్తునికి ఒకాయనకు ఫోను జేసి, నాయనా దేవీ నవరాత్రులు స్టార్ట్ అయితాయి. జనాలెక్కువొస్తారు. ఈ ముందల భూమి తీసుకుందాం నాయన. ఈ పొద్దు ఫోను చేస్తే మళ్ళా మరుసటి డబ్బులు తీసుకొని వచ్చిండు. ఆ భూమి పట్టా చేసి ఇచ్చిపోయిండు. ఇటువంటి భక్తులుండరు ఈ ప్రపంచంల. నన్ని దొంగ నీకే మనసెట్లొచ్చిందయ్యా? చెప్పు. నువ్వు చెప్పు. అనొచ్చా? అనకూడదు గురుగారు. ఎట్లనరా చెప్పు.
అంటే మేము తప్పు చేస్తే అనొచ్చు గానీ, తప్పు చేయలేదు. చూడు మరి. ప్రతిదీ మాకనిపిస్తుంది మీరు చేసే మరంతే గదా! కార్యక్రమాల్లో. మరంతే గదా! నేను ప్రతీదీ క్లారిటీగా ప్రూఫ్‌గా చేయాలనుకుంటా. అందుకే ఈడ గోదానం చేస్తే రిసిప్టు, అన్నదానం చేస్తే రిసిప్టు, ఏమన్నా తీసుకుంటే రిసిప్టు. లెక్క, 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 లెక్క రూపాయి, రూపాయి, రూపాయి. కారణం, కారణం కష్టం చేసిన దుడ్డు గాదిది. ఎవరు కన్నోళ్ళొచ్చేసి పోతరు. ఈ పైసా మనం తింటే బాగుపడతామా? నెల నెలకోళ్ళకి జీతం ఇస్తా. ముగ్గురు వంటల కాడ, 5 మంది బయటి వ్యవస్థలు చూసేటోళ్ళు, ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు ఆవులను కాసేటోళ్ళుంటరు. నలుగురు ఈడ కసుగొట్టేటోళ్ళు ఆడోళ్ళు. ఆ గోపేడ దీపాలు పిడకలు చేయనీకి. మొత్తం ఎంతమంది అయినయి? 14 మంది. 14 మందికి నెల నెల జీతం. శాలరీ తీసుకోర్రి, సల్లాగా బతుకుర్రి. అమ్మ గుడికొచ్చిన పైసలు, అమ్మ సేవ చేసుకోర్రి, గుడిని నడిపిసుకోర్రి. నేను చచ్చిపోతే కూడా గుడిని నడిపిసుకోర్రి. ఏడాదికి ఏ బ్రహ్మోత్సవం చేయలే, ఏ ముహూర్తంలో చేయలే, ఎట్లెట్లా చేయలే. అయిపోయింది. దీనికో కమిటీ ఉంది. ఒక ట్రస్ట్ ఉంది. ఎవడు ఏ రూపాయి ఏసినా ఆడ ప్రూఫ్ ఉంటది. దాన్ని ఏడ ఖర్చు పెట్టినో ప్రూఫ్ ఉంటది. అయిపోయే. ఇంకేం కావాలి? ఇంత స్మార్ట్‌గా మేము ఆలోచన చేస్తాం. నేను బిజ్జారంకొచ్చినప్పుడు ఫస్ట్ గర్భాలయం కట్టిన ఒక ఫ్లాట్ 60,000. 60,000 ఫ్లాట్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మాసం ముక్కుపుల్ల ఏ తల్లి ఇచ్చిందో కూడా రాసిపెట్టినాం మేము. ఇన్ని రిజిస్టర్‌లున్నాయి నాయనా, ఇన్నున్నాయి. ఆ! మొన్న మనం యాత్రలకు పోతిమే. అవును. యాత్రలకు పోతిమే. వెళ్ళి యా రాష్ట్రం పోతిమి? అస్సాం, 3 జార్ఖండ్ రాష్ట్రాలు పోయినాం. 3 రాష్ట్రాలకు పోయడానికి ఎంత బడ్జెట్ అయింది? ఎన్ని రూపాయలు ఖర్చయినాయి? మొత్తం లెక్కలేసినాం. 10,000 తేడొచ్చినాయి. 10,000 తేడొస్తే 10,000 తేడా తెలవనీకి లెక్కలు తెలవనీకే 3 రోజులు తిట్టిన నరసింహన్నని, గోవిందరాజుని, కురుముడితన్నని. 3 రోజులు తిట్టిన కొడుకులాలు ఎక్కడ పోయినాయి 10,000 చెప్పురా అని. పోతే ఒక్కొక్క నా పిల్లలు తిన్నారు అనుకోవచ్చు గదా! పైసా విలువ నాకు తెలుసు. పానం పోతే రూపాయి వస్తలేదు. పానం పోతే దుడ్డు దొరకది. ఊకెవడో వస్తున్నాడు భక్తుడు ఇచ్చిపోతున్నాడు. ఓడో 10,000 రాసిపాయె, ఈడు 5,000 రాసిపాయె, ఆయనో రూ. 1,00,000 రాసిపాయె అని విచ్చలవిడిగా ఖర్చు పెడితే నీవు నేను ఖర్చు పెడతాం. ఎవరు? అక్కడున్నది ఎవరు? అమ్మ. త్రిమూర్తులనే శాసించే తల్లి అమ్మ గాదు. త్రిమూర్తులనే. మనం ఎంత సంతపించగలం? సమయానికి బ్రాహ్మీ ముహూర్తం పండ్లు గూడా తోమం. బ్రాహ్మీ ముహూర్తానికి కనీసం కిందివి మీనివి గూడా కడగం మనం. అటువంటిది మన ఆటలా తల్లి ముందల? కరెక్టేనా? కరెక్టే గురుగారు. ఎప్పటికైనా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. అంబాత్రయ క్షేత్రం ఎన్నటికి ఫ్రాడ్ గాదు. ఈ క్షేత్రంలో ఉన్న మేమెన్నటికి ఫ్రాడ్ గాదు. సత్య ప్రమాణంగానే బ్రతుకుతాం. నేను చాలా వీడియోలో చెప్పిన. జాతికి మాదిగోళ్ళంగా నీతికి గాదని చెప్పిన. ఇంత పచ్చి ఎవడని చెప్తాడా? సన్నాసి అనేవాడు కులం ఎంచుతాడా? ఎంచడు. ఎందుకు ఎంచినో తెలుసా? సభ్య సమాజంలో కళ్ళు తెరుచుకోవాలని అన్నా నేను. నేను కులమించి నీకు జ్ఞానోదయం చేస్తున్నా. ఇంకా కూడా జ్ఞానం తెచ్చుకోకపోతే ఇంకేమనాలి నేను? చెప్పండి. గర్జిస్తున్నానని భయపడుతున్నావా? గర్జించకపోతే చవటలంటారు మమ్మల్ని. చేతగాని వాళ్ళంటారు. నపుంసకులంటారు. ఇంకేమంటారు ఇంగ్లీష్‌లో గే. గే ఫు గే ఆ గే ఆ గే అనే పదం కూడా తెలవదు. దౌర్భాగ్యుడా. ఓడిని అడిగి వీడియో ఆయన వీడియో చేసిండు ఆయన నన్ను. అడిగిన గే అంటే ఏం చెప్పని. అని అతను. ఆ కాదు, ఈ కాదు, అని నేనే చెప్పేసిన. చాలా విషయాలు చాలా మందికి తెలియదు. తెలవనప్పుడు తెలవనోళ్ళలాగా ఉండాలి. ఓ పోజులు ఇయ్యకూడదు. ఇంకొకటి, ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఒక కొత్త స్వామీజీ పరిచయమైండు సమాజంలో. ఆల్ రౌండ్. ఆల్ రౌండ్ టై అప్ స్వామీజీ. హూ ఈజ్? డాక్టర్ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి. స్వామి. నేను ఎడమలకెడమ, మంచికి మంచి, గుణంకి గుణం, ధర్మంకి ధర్మం. ఎందుకుండా అంటే చెప్పున్నా, ఒక స్వామీజీ ఉండే కర్ణాటకలో చాలా మంచి మనిషి. ఎంత మంచి మనిషి అంటే, భక్తులు ఇప్పుడు నా పక్కల గల్ల పెడతారు మీరేస్తారా? ఎవరన్నా వచ్చి నాయనా నాకు జర పానం బాలేదంటే 500 ఇస్తుండే, పో బిడ్డ దవాఖానకు పోయి చూపించుకొని రా. గల్లల పైసలు తీసి ఇస్తుండే అతను. మళ్ళీ ఎవరైనా వచ్చి నాయనా జర పరిస్థితి బాలేదు, అప్పులైన. ఏయ్ శంకరు ఇక రారా,
ఏం నాయన చెక్కు తీసుకురా పో. ఎంతయింది బిడ్డ అప్పు? ఒక 5,00,000 అయింది నాయన. 5,00,000 లేవు బిడ్డ. ఏయ్! చెక్కు తేపరా. రూ. 1,00,000 బిడ్డ వడ్డీ కట్టు పో. వడ్డీ కట్టు మళ్ళీ ఎవరైనా వస్తారు వచ్చినప్పుడు ఇస్తా పో. ఇంత మంచి మనిషి. అంత మంచి మనిషి, అంత మంచి గుణమున్న వ్యక్తిని గుడి కాల్చేపిచ్చిండ్రయ్య అతన్ని. లేనిపోని నిందలు పెట్టి గుడి కాల్చేపిచ్చిండు. గొడో అంటే ఏడ్చుకుంటా పాయె. పుట్టెడు కన్నీరు తీర్చిండు. ఆయన శోకం వల్ల ఇప్పుడు ఆ ఊళ్ళే గొడ్లు చచ్చిపోతుండయి. చిన్న చిన్న పిల్లలు ఇదైపోతున్నారు. ఊరేసేసి లేకుండా అయిపోయింది. సాధువుల కన్నీరు మంచిది గాదు. మంచిది కాదది. 100 పతివ్రతలు శపిస్తే ఎంతనో ఒక్క సాధువు వాక్కుకు సరిరావవి. బలుపెక్కువైంది కొడుకులకు కామెంట్ పెడతారు. ఫ్రీగొచ్చిన తిండి ఎందుకంటే వర్షాలు సకాలంలో అని యజ్ఞం చేస్తాం, సంకల్పం చేస్తాం. ఇప్పుడు కాలిఫోర్నియా మొత్తం కాలిపోతుంది అమెరికా. సౌదీ అరేబియా మొత్తం వర్షాలతోని ముంచుకుపోయింది. చైనా మొత్తం భూకంపాలతోటి అల్లకల్లోలం అయిపోతుంది. ఉత్తర అమెరికా మొత్తం మంచుతోనే కప్పబడిపోయింది. ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలి. మనమందరం బాగుండాలని రోజు సంకల్పం చేస్తాం గదా! బలుపెక్కువైంది ఈళ్ళకి. బాగా గుర్తుపెట్టుకోర్రి. సాధువు అనేవాడు ఈ దేశానికి చాలా అవసరం. భారతదేశానికి 4 అవసరం. గోవు, గంగా నది. గంగా నది వల్ల ఈ దేశానికి చాలా లాభం ఉంది. మిగతా నదులు ఉన్నాయి కదా స్వామి అనుకోకండి. గంగా నదే ప్రధానం. అలాగే గురువు. 3 గాయత్రి మంత్రం. ఇవన్నీ ఉన్నంత వరకే భారతదేశం